ప్రియాంక మోహన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీతో ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రియాంక మోహన్ గారు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఓజీ మూవీలో శ్రీయారెడ్డి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే శ్రీయారెడ్డి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సాలార్ మూవీతో శ్రీయారెడ్డి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీయారెడ్డి గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రీయారెడ్డి గారు. చూడాలి శ్రీయారెడ్డి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఓజీ మూవీని ఈ సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.